మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, నా రూమ్ లో. ఒరే ఆ బుక్ ఏమేమి చెప్పరా? బుక్ చనిపోయిందన్నా. చినిగిపోయిందా? అయ్యో ఒరే నీ అబ్బా. పెట్టుకోండి. నేను చెప్పానని చెప్పి మన సూర్యగాడు షాప్కి వెళ్ళి పెద్దరకం సినిమా అడుగు ఇస్తాడు చూడు. అయినా ఇప్పుడేవి నాకెందుకు? ఒరేయ్ పెద్దరకం పెద్దరాయిలంటే బ్లూ ఫిలిమ్స్ రా. నువ్వు ఉండరా పడవా బామా పెద్దదాన్ని ముందు నేనే చూడాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది, ఇప్పుడు కూడా నవ్వుతూనే ఉంది కదండి. ఇంటికి పెద్ద దిక్కులా ఉండేది, పెద్దరికం చూస్తూనే పోయింది. పాపం. నాతో ఎప్పుడు చెప్తుండేది ఆ రోజుల్లో మావయ్య గారితో కలిసి ఆ సినిమాని ఎన్నోసార్లు చూశారంట. ఆ జ్ఞాపకాలే గుర్తొచ్చుంటాయి. అందరం కలిసి చూద్దామని చెప్పానండి. పెద్దరికం అంటే చాలు ఎగబడి చూసేయటమే. హాల్లో కూసుంటే అందరం ఉండేవాళ్ళం కదా, ఆ ఫీలింగ్స్ ని బయట పెట్టేదే కాదు, మనం ఇలా దండం పెట్టేవాళ్ళమే కాదు. వెంకటేశ్వర కర్మ. ఏమిటో కళ్ళు సరిగ్గా కనబడి చావట్లేదో ఏమిటో. ఏమిటి భానుమతి గారు ఇంత ఒళ్ళు చేశారు? అప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఇంత ఒళ్ళు లేదే ఈవిడికి? ఏమిటో కళ్ళు సరిగ్గా కనబట్టలేదు, నీళ్లు గమ్ముతున్నాయి. ఉండు, ఆ మాయదారి కళ్ళజోడు ఎక్కడుందో వెతికితే గాని ఈ బొమ్మ కరెక్ట్గా రాదు. అరే ఆ ముసల్లాని చెప్పడం అంత ఈజీయారా? ఆ విషయం తెలుసుంటే మా ఇంట్లో కూడా చూపించావనరా. మా ముసల్లా అంతా నస అయిపోయిందే. నన్ను చెప్పమంటావన్నా? చేతిలోంచి లాకెళ్ళిపోయింది. ఇంకా నయం కుటుంబం అంతా కలిసి చూస్తానన్నారు. అప్పుడు అందరు చూస్తుంటే నిన్ను చంపేసేవాళ్ళు. అన్నా ఆ ముసలిది పోతే పోయింది కానీ సినిమా మాత్రం అద్దరిపోయిందన్నా. అంటే చూసేసావా? ఎక్కడన్నా? ఫస్ట్ 5 నిమిషాలు మాత్రమే చూసాను. ఒక ఆవిడ బాత్రూంలోకి వెళ్ళిందా, స్నానం చేస్తా ఉంటుంది. వెనకాల నుంచి ఒకడొస్తాడు, వచ్చి అలా దగ్గరికి వెళ్ళి మీద చెయ్యేశాడు. మా ముసలిది నడిచి డామన పైకి పోయింది. బామ్మకి తాత గుర్తొచ్చినట్టున్నాడు, అందుకే వెళ్ళిపోయింది. ఆవిడికి ఏం గుర్తొచ్చిందో తెలియదు కానీ నేను మాత్రం ఆ సినిమాని మర్చిపోలేకపోతున్నానన్నా. దీన్ని బట్టి చూస్తే మీ ఇంట్లో అలాంటి సినిమాలు చూడడం కష్టమే. పోనీ మీ ఇంట్లో చూద్దామా? ఎరా నేనేమో అనాథనా? నాకేం ఫ్యామిలీ లేదా, కుటుంబం లేదా? అయితే ఏంటి మార్గం? మన పక్క ఊర్లో టూరింగ్ టాకీస్ ఉంది, అక్కడ అన్ని ఇలాంటి సినిమాలే. మీరు ఒక పని చేయండి, మీ ముగ్గురు ఇంటికి వెళ్ళి 4 సరిపోయే డబ్బులు తీసుకురండి. రేపు సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం. డబ్బులా? పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని పంపించర్రా, డబ్బులే. నాన్న పుస్తకాలు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వా? నాన్న డబ్బులు కావాలి నాన్న. అమ్మా 100 ఇవ్వా? రేయ్ ఒక్కో పుస్తకం ఖరీదు 5 రూపాయలు. 20 పుస్తకాలు కొని ఏం చేద్దామని? నాటకాలు ఆడుకో, డబ్బులెందుకు? అది సినిమా. సినిమా కాదు, సచిన్ పోస్టరు, దాంతో పాటు బ్యాటు. అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజే. సాయంత్రం నేను తీసుకొస్తానులే, నువ్వు లోపలి పో. నువ్వు పట్టాన వదలవుగా. అనవసరంగా 100 అడిగాను, 10 అడిగితే సరే. ఏంట్రా ఓ వెళ్తున్నాను. సర్లే ఓ 50 రూపాయలు ఇచ్చి పంపవే. థ్యాంక్స్ నాన్న.
నువ్వు వెళ్ళరా. అరే ఎవరైనా చూస్తారేమోరా. ఈ ఊర్లో మనకెవడు తెలుసురా. అన్నా నువ్వే వెళ్ళొచ్చు అన్నా. రేయ్ ఇక్కడ ఎవరిది వాడిదే, ఎవరిది వాడికే. అర్థమైందా? ఏంటన్నా, అన్నా, నిన్ను నమ్మి రేయ్, వచ్చాం ఇక్కడ కదా. దాకా తీసుకోవడానికి ఎంత కష్టం ఉంది తెలుసా? మీరు ఒక టికెట్ ఇవ్వు. రేయ్, చూడండిరా 50 సంవత్సరాలు ఆయన లేపుకొని పోతున్నాడ్రా. ఏంటి లుంగిరా. మీరు ఉన్నారు సిగ్గు లేకుండా. ఎలా ఎల్రా. అరే నువ్వు వెళ్ళరా. ఎలా ఇచ్చారా? అన్నవా నన్ను చూశాడన్నా. చూస్తే ఏమవుతుందిరా? మా నాన్నకి చెప్తాడేమో అని. అంటే మీ నాన్న కూడా ఇదే థియేటర్కి వస్తాడా? మా నాన్నకి చెప్తాడేమో భయం వేస్తుందన్నా. ఇది 10 మందికి చెప్పుకునే విషయం ఏం కాదులే. నువ్వు పోరా. అన్నా వద్దన్నా. ఎల్లరా. వెళ్ళరా. యారా మీ నలుగురిది ఒకే ఊరా? లేదు లేదు, ఆ సీన్ గడి నా సంబంధం లేదు. నాన్న బుజ్జి నువ్వే 2 టికెట్లు. తప్పుతుందా? ఛీ, నీ అమ్మ. 2 టికెట్లు. బొమ్మ వేయడానికి ఎంతసేపు పడుతుంది? బొమ్మ వేయడానికి ఎంతసేపు పట్టినా నీకు 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదులే దేనికి? లోపలికి వెళ్ళడానికి. ఈ లుంగీలు ఎందుకు అసలే జారిపోతా ఉంటే? ఒరేయ్ ఇలాంటి సినిమాలకి లుంగిలతో వచ్చే సుఖం నీకు చెప్పినా అర్థం కాదు, సినిమా అయిపోయినాక అర్థం అవుద్ది. బుగ్గ మీద మచ్చైనా పెట్టుకురావాల్సింది. ఎవరు కనిపెట్టేవారు కాదు. కళ్ళజోడు వేసుకొచ్చాం కదరా, ఎవరు కనిపించంలే. మనం చూసేవాళ్ళు ఓకే, మనల్ని చూసేవాళ్ళు ఓరి నాయన నీకొచ్చే డౌట్లు ముందు లోపలికి వదాం పండి. రేయ్ ముందే చెప్తున్నా, ఎవరు పాటికలు కూర్చోండి, ఎవరు పక్క పక్కన కూర్చోవద్దు. ఏ? నీ పక్కన కూర్చుంటే 30 కిలోమీటర్ల దూరంలో పోద్ది. రండే. అన్న పెట్టేదన్నా? రే నువ్వు ఇంటికి పో, మేము చూసుకొని వస్తాం. ఎంత డౌట్లు ఇక్కడ కూడా. చెత్త నా కొడుకు డబ్బులు దబ్బుతాడు కానీ కుర్చీలు చేయించాడు. జనం కనిపించట్లేదు, బిట్లు అయిపోయాయంటే. ఎరా తమ్ముడు పెట్టేశాడా? ఎక్కడ సార్? ఇందాక నుంచి ఆవిడ కొంగు తీస్తాంది వేస్తాను కానీ ఇప్పట్లేదే. పోనీ నువ్వు వెళ్ళిపోతావా? ఊరుకోండి సార్, అసలే బిట్లు వేయట్లేదన్న టెన్షన్లో నేనుంటే. అందుకే ఇలాంటి సినిమాలకి బొమ్మ పడ్డాక అరగంటకు రావాలి, అప్పుడు ఏ టెన్షన్ ఉండదు. సార్ చివరిదాకా కప్పుకోడాలన్నా ఇప్పుకోడాలా ఉన్నా ఉంటాయా? ఓ పని చేయి, గట్టిగా పిట్టయిరా అన్నారు. అమ్మో, ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతే? ఫ్యామిలీ అంతా కలిసి వచ్చారేటి? అబ్బే నేను ఒక్కడనే వచ్చాను, వెనకున్న ముగ్గురితో కూడా నాకు సంబంధం లేదు. ఓహో, మరి అక్కడ కూడా కూర్చున్నారేటి? ఓ మొదటిసారి వచ్చారా? పర్లేదా గట్టి గారు, అరిస్తే వేస్తారంటారా? 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. 60. నీ అబ్బాయి ఇది ఆడియో ఫంక్షన్ కాదురా. ఇంకా గట్టిగా ఆడి కూడా వినిపించాలి. పోనీ మీ వాళ్ళందరికి కలిసారో మనం? అమ్మో వీడికి మనకు సంబంధం లేదు. సార్ ఏంటి సార్ అరిచినా ఏట్లేదు? వీడికి 4-5 సార్లు అరిస్తే గాని పూనకం రాదు. ఈసారి అర్థ చూడు. ఓకే, చూసి నేర్చుకో. రే సుబ్బారావు బిట్టారా? వీడికి ఇంకోటి తోడే అంటున్నాడు. రే సుబ్బారావు బిట్టాయి బే. పెద్ద సినిమాలకు వచ్చి చిన్నపిల్లల శాస్త్రలు ఏంట్రా? బిట్టాయిరా చెత్తనా కొడక, స్క్రీన్ చిరిగిపోద్ది, కుర్చీలు ఇరిగిపోతాయి. రేయ్ ఏంట్రా భయపడుతున్నావా? చెత్తనా కొట్. ఈ నా కొడుకు నన్ను కూడా బుక్ చేస్తాడేమో. బాబాయ్ చెత్తనా కొడక. చెత్తనా మీ వయసు ఏంటి? మీరు చేస్తున్న పనులేటి? అంత చెత్త సినిమాకి ఎవడైనా వెళ్తాడట్రా? మీరు వెళ్ళింది ఏమన్నా మాయాబజార్కి వెళ్ళారా? మీరు వెళ్ళింది కూడా అదే. నార్మల్. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నేను బాబాయిని. మేము కూడా బాబాయ్లో అవుదామని వెళ్ళాం. పళ్ళు రాలుతాయి.
వీడే కదరా ఆ చెత్త చెత్త పుస్తకాలు బూతు పుస్తకాలు ఇచ్చి చదువుకోమంది వీడే కదా? అవును బాబాయ్. ఎరా ఆ పుస్తకాలకి ఎక్కడిరా? ఆ పుస్తకాలు నీ ఊళ్ళో ఎక్కడ దొరుకుతున్నాయి? మీరు వీడికి ఇచ్చినందుకు కోపడుతున్నారా లేకపోతే ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారా? నువ్వు కనకరాజుల అబ్బాయి కదరా? సారీ అంకుల్, వెరీ సారీ. మనమేంటి, మన వంశం ఏంటి? వంశమా? అబ్బో, రే ఊళ్ళో మన ఫ్యామిలీ గొప్ప పేరుందిరా, కాపాడదాన్ని. మంచి పేరా? సారీ ఏం బాబాయ్, పేరు మన అది? ఫ్యామిలీ బరువు తీను. ఇంకొకసారి ఆ సినిమా గేటు దగ్గర నిన్ను చూశానో కాళ్ళు ఎరగొడతాను. సారీ బాబాయ్, ఇంకెప్పుడు వెళ్ళను. నేను కూడా ఆ సినిమాకి వచ్చినట్టు ఆ పిన్నికి చెప్పకు. నువ్వు నాన్నకి చెప్పకే. చెప్పరు, దాన్నే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు. అంతే కదా అంకుల్? వెళ్ళండి, బుద్ధిగా చదువుకోండి. సరే. వెళ్ళండి, ఉండరా. ఇప్పుడు కాంతం స్టోర్ బుక్ 3 రూపాయలు. హలో, థ్యాంక్స్ అంకుల్. అబ్బే పిల్లలు అన్నా, ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నా? ఎప్పుడొచ్చారా? అన్న రోహిణి దగ్గరికి వెళ్ళి పని చేసుకుని వస్తున్నాడు. ఏంటి అయిపోయిందా? అందుకే కదా స్వర్గంలో తేలుతున్నట్టుంది. అంటే ఆ పని అయిపోతే స్వర్గంలో తేలినట్టుంటుందా? అయినా నీకు చెప్పినా అర్థం కాదు, నువ్వు వర్జిన్ కదా. ఎరా ఫీల్ అవుతున్నావా? అవు పర్లేదు. నీకు ఒక ఐడియా చెప్పమంటావా? అది చేసావనుకో దగ్గర దగ్గర అదే ఫీలింగ్ వచ్చినట్టుంటది. అందులో సగం ఉన్నా చాలు. చెప్పు ఇక్కడే చేస్తాను, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు నువ్వేం చేయొద్దు, ఎప్పుడు చేయాలి ఏం చేయాలి నేను చెప్తాను. అది కానీ చేసావనుకో చేతిలోనే స్వర్గం కనిపిస్తుంది. చేతిలో స్వర్గం ఆ. ఎలా? నా చేత్తో నాదే. ఛీ! మరి నా చేత్తో? చిచ్చి! ఒరేయ్, చేతిని నమ్ముకున్నాడు తృప్తి చెందనట్టు చరిత్రలోనే లేదురా. అయినా ఆ పని నా చేత్తోనే ఎలా చేయమంటావన్నా? ఒరేయ్, కష్టం. కాళ్ళు తొడకుండా నది దాటొచ్చావు గాని చెయ్యి వాడకుండా ఎవడు పైకి పోడురా. తప్పదంటావా? తప్పదు. సరే కానీ చేసి చెప్తా. ఎట్ట బతుకుతాడో వీడు. అన్నా. ఒరేయ్, హ్మ్. కొంపదీసి ఊరి మధ్యలో చేసావు, పావును కొని కొట్టి చంపేస్తారు. ఆ మాత్రం తెలుసు. ఒక్కడనే ఉన్నప్పుడు చేస్తాను. ఎంత మెత్తగా ఉన్నావే. వడ్డించమంటారా? అలా కొంచెం కొంచెం వడ్డితేలా, మొత్తం ఒకేసారి వడ్డించు. పోండి. అబ్బాయి ఉన్నాడు, బయటికి రండి, పూర్తిగా వడ్డిస్తా. అవునా? అయితే నువ్వు ముందెళ్ళు, నేను వస్తాను. రాయ్ సీను, లోపలికి వెళ్ళి చదువుకోపా. ఈ బాబాయ్ గాడు ఒకడు ప్రతిసారి కరెక్ట్గా టైం కట్టొస్తుంటాడు. ఎరా భోజనం చేసావా? లేదు నాన్న. 8 అవుతుంది, వెళ్ళి భోజనం చేయి. సరే నాన్న. ఛీ. ఎప్పుడు ఇంతే.
ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఎలా ఉంది? ముందు ఏదో తప్పు చేసినట్టు బాధగా ఏడుపు వచ్చేసిందన్న. తర్వాత కొంచెం కొంచెం స్వర్గంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. తర్వాత ఆ స్వర్గంలోకి మళ్ళీ ఎలా అనిపించింది. నువ్వు పెద్ద మనిషి అయిపోయావురా. అంటే నేను ఇప్పుడు మగాన్నా? ఎలా పడితే అలా తొక్కేసి గుద్దేస్తావేమో. నేను బాగానే చేస్తాను. హా? డ్రైవింగ్ వీడు మిస్టర్ అందగాడు వచ్చిన కలలకు వాల్ పోస్టర్ మార్కెట్ లో నా సేల్ కానీ మునగాడే. న్యూటన్ గారికి ఆపిల్ పిచ్చిలా, ఐన్స్టీన్ గారికి సైన్స్ పిచ్చిలా, వీడికి ఇప్పుడు రొమాన్స్ పిచ్చి మరి చూడే. మిస్ అంటే మురిసిపోతాడు, కిస్ అంటే ఉరికి వస్తాడు, తీరా ముద్దివ్వబోతే 104 బి రెడీ. కన్నె కన్నె పాలుడే కానీ చిన్న చిన్న పిల్లడే అయినా పట్టు పట్టు వదలడే వీడే.